మరి దేవత దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరు కూడా యేసయ్య నామమున మీకు అందరికీ వందనాలు. మరి దేవుడు వాక్యం మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మనము 5వ అధ్యాయము 6వ వచనం. చాలు, రైట్. అక్కడ దేవుని వాక్యం చక్కటుంది. అబద్ధము ఆడు వారిని నువ్వు నశింప చేయుదువు, కపటము చూపు నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినట్టండి నీకు వందనాలు. ఈ వాక్యం ధ్యానించటానికి నన్ను ప్రభా సమయ సిద్ధము ఆటండి, జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి, సహాయం చేయండి. నన్ను నీ సెలవు చాట మరగపరిచి నీ నామని ఎత్తి పట్టుకొని మాయపరిచి బోధించే కృపని నాకు దయచేయమని, ఆయన విశ్వాసులందరూ వినటానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. రైట్. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలు వినండి. ఇక్కడ ఏమంటుందంటే, అబద్ధమాడు వారిని నువ్వు నశింప చేయుదువు, కపటము చూపు నరహత్య జరిగించు యెహోవాకు అసహ్యులు. దేవుని బిడ్డలా గమనించండి. ఈరోజు దేవుని వాక్యం చక్కటి చదివిస్తుంది. మనము యేసు ప్రభుని నమ్ముతాం, మాటకే నమ్ముతాం. లేకపోతే ఏదో కొద్ది గొప్ప అడుపు తడుపు సంతోషం వస్తుందని నమ్ముతాం. లేకపోతే ఏదో యేసు ప్రభుని నమ్ముకుంటే రోగం పోతుందంట, దుఃఖం పోతుందంట అని అనుకుంటాం. కానీ సంపూర్ణంగా యేసు ప్రభుని మనము నమ్ముకోము. ఎందుకు నమ్ముకోము? ఏదో మనకు కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, మనకు చేసే కొద్దిగా చెడ్డ పనులు ఉన్నాయి, మనం అబద్ధం ఆడే మాటలు ఉన్నాయి. అవి పూర్తి విడిచిపెట్టాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు సంపూర్ణ యేసు ప్రభుని మనం నమ్మలేదు తెలుసా? ఎందుకంటే మన పాత స్నేహం ఉంటుంది. పాత స్నేహం మనల్ని వదిలిపెట్టదు, పాత స్నేహం మనల్ని విడిచిపెట్టదు, పాత జీవితం మనల్ని విడిచిపెట్టదు. ఎట్లా విడిచిపెడుతుంది? నువ్వు కావాలని అలా ఉంచుకుంటున్నావు, నువ్వు కావాలని నువ్వు సంపూర్ణంగా మారట్లే. ఇది కావాలి అది కావాలని మనం చూస్తున్నాం. కానీ సంఘ బిడ్డలారా గమనించండి. ఇక్కడ దేవుడు ఏమంటాడు అంటే, ఆడు వారికి నేను నశింప చేస్తా. నువ్వు ఎట్లా నశించిపోతావు తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి. నిజమైన క్రైస్తుడుగా ఉండాలి, నిజమైన క్రైస్తుడుగా జీవించాలి, నిజమైన విశ్వాసిగా ఉండాలి, నిజమైన సేవకులుగా సంఘ పెద్దగారుగా మనం జీవించాలి. అప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటాం. మనల్ని చూసి ఇంకొకడు మారుతాడు, మనల్ని చూసి ఇంకొకడు మరి రక్షణ పొందుతాడు, మనల్ని చూసి ఇంకొకడు ఆశీర్వదించబడతాడు. మనము కరెక్ట్గా ఉంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాస ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనం అల్ప విశ్వాసులుగా, భక్తిహీనులుగా, దొంగలుగా లేకపోతే అబద్ధికులుగా ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉండం. నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన ఆశీర్వాదకరంగా ఉండవు. ఎందుకంటే నీలో పాపం విడిచిపెడితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీలో ప్రతి పాపము, చిన్న పాపమైన పెద్ద పాపమైన అబద్ధమైన దొంగతనమైన అది అన్నీ కూడా ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలి. నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరైనా విడిచిపెడితే మనం అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకనే దేవునికి సంపూర్ణంగా, యేసు ప్రభుకి సంపూర్ణంగా నమ్మితే మనకు సంతోషం వస్తుందంట, సమాధానం వస్తుందంట, ఆరోగ్యం వస్తుందంట, ఆశీర్వాదం వస్తుందంట. దేవుని వాక్యములు చదివిస్తున్నాయి.
దేవుని బిడ్డారా, ఈరోజు ఈనాటి ఈ జనరేషన్లో చాలామంది సేవకుల్లో కూడా కొందరు, విశ్వాసుల్లో కొందరు ఉన్నారు. దేవుని బిడ్డారా ఉన్నారు. ఎట్లున్నారంటే మరి యేసు ప్రభు కావాలి, అటు లోకం కూడా కావాలి. దేవుని బిడ్డ, యేసు ప్రభు కావాలి, లోకం కావాలి. కానీ లోకము సరంగా మనము జీవించొద్దు, లోకము సరంగా మనము బ్రతుకొద్దు, లోకము సరంగా మనము నడవద్దు, లోకాసరాలు మనము ఆచరింపొద్దు. హల్లెలూయా. ఆచరిస్తే మనకు ప్రమాదం వస్తుంది. మనం లోకాసారాలు మనం ఆచరిస్తే మనకు ప్రమాదం వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులకు గురవుతాం. అందుకని ఇక్కడ ఏమంటున్న దేవుడు, అబద్ధమాడు వారికి నశింపజేస్తా. చూడండి సంఘస్థులారా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మనకు తెలియకుండా మనం కావాలని చేస్తాం, కావాలని తెచ్చుకుంటాం, కావాలని లేని బాధలు తెచ్చి మన నెత్తిని పెట్టుకొని అయ్యగారో మాకు ప్రార్థన చేయండి అంటాం. నేను చాలామందికి చూస్తున్నా, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ఇలాగే తెలిసి తెలియలేనట్టు పప్పులో కాలేసి ఇప్పటికే నరకం అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డగా ప్రార్థన చేయండి మా కోసమని సేవకుల్ని సంఘాన్ని పిలిపించి ప్రార్థన చేపిస్తారు. ఆ ప్రార్థన మనం ఎంత వారి కోసం ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలించదు, ఆ ప్రార్థన దేవుడు వినడు. దేవుని బిడ్డ, నువ్వు నీతిగా ఉంటే, నేను నీతిగా ఉంటే ఇతరులు ప్రార్థన చేసినా కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది, దీవంకరంగా మనం ఉంటాం. కానీ దేవుని బిడ్డలు, ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తుడు అబద్ధం ఆడుకుంటా నీతిగా యథార్థంగా. అందుకనే దేవుడు నీతో నాకు అవసరం లేదు పో అంటాడు. దేవుడు చూడనట్లు నీకు అట్లా చూసి ఉంటాడు. కానీ నీ ప్రార్థన వినడు, నీ మాట వినడు, నీకు ఆశీర్వాదం రాదు, నీకు దీవెనలు రావు. దేవుని బిడ్డలు గమనించాలి. అది ఏమిటంటే మొదటిగా దేవుడు నశింప చేస్తాడు. నువ్వు 2 పడవల మీద కాలేసి ప్రాణం చేస్తానంటే నీకు ప్రమాదమే జరుగుతుంది. నువ్వు ఎట్లా నశించిపోతావు తెలియదు. ఒకవేళ జ్వరం రావచ్చు, లేకపోతే నువ్వు ఆ రాయి మీద కాలు తగిలి నశించిపోవచ్చు, లేకపోతే దురాత్మ చేత, లేకపోతే ఏదో ప్రమాదం, లేకపోతే యాక్సిడెంట్ ద్వారా, ఏదో జబ్బు, లేకపోతే ఏదో వైరస్, ఏదో తెగులు, ఏదో శాతబడి శక్తుల ద్వారా నువ్వు నశించిపోవచ్చు. కానీ దేవుని బిడ్డ, నువ్వు అక్రమము దాచుకున్నవాడు వర్ధిల్లడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ చెడ్డాల వెట్లు నువ్వు దాచుకుంటే, నీ చెడ్డ పనులు నువ్వు చేస్తూ ఉంటే నువ్వు వర్ధిల్లవు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు. ఆ పాపాన్ని విడిచిపెట్టండి ఒప్పుకుంటే వారంట వర్ధిల్లుతాడంట, కనికరం పొందుతాడంట. దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, దాని స్తోత్రం. గమనించండి ప్రియా సంగమా, ఇక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవునికి నువ్వు మొదటిగా ఏంటంటే నువ్వు నశించిపోతావు. రెండోది దేవుడు అంటే నువ్వు నాతో అవసరం లేదు, నువ్వు దేవునికి ఇష్టం లేదు, దేవుని ఇష్టమైన పని చేయట్లే, దేవుని ఇష్టం నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండట్లే, దేవుని వాక్య ప్రకారం జీవించమంటే జీవించట్లే, దేవుని వాక్య ప్రకారం బ్రతకమంటే బ్రతకట్లే. కానీ నువ్వేం చేస్తావంటే బలవంతంతో చర్చిలోకి వస్తావు. ఎట్లా వస్తావు తెలుసా? చెడ్డ పనులు చేస్తావు, పాప పనులు చేస్తావు, పాడు పని చేస్తావు, చర్చికి వచ్చి ప్రార్థన చేస్తావు. కానీ ఆ ప్రార్థన ఫలించదు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని బిడ్డలు, అందుకని ఇక్కడ లాస్ట్ ఏమంటాడంటే యెహోవాకు అసహ్యులు అంటే దేవుడు నీకు అసహ్యిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డ, దాని అర్థం మన భాషలో ఏమంటే నువ్వు వేస్ట్ కాదు, అంటే నువ్వు వేస్ట్, నీ బెదేవని కామ్ కరెక్ట్ కీవిన్ ಬೇಕಾಮ್ ಕೂಡ ನಿಮ್ಮ ಕೆಟ್ಟ ಮಾಡ ಕೇಳ್ವಿನು, ಆ ಕೆಟ್ಟ ಮಾಡ ಪ್ರಕಾರ ನಿಮ್ಮ ಕಾಮ್ ಕಿವಿನು నిత్తాలువిను, నీతిగా నిత్తవా, యథార్థంగా నిత్తవా ఎంజో దేవుని వాక్యం కెత్తమంత. హల్లెలూయా. క్రైస్తుడు ఎప్పటికీ యథార్థంగా ఉండాలి. దేవుని బిడ్డ,
నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన దగ్గర పాపం వాపుకుంటే దాన్ని దూరంగా ప్రార్థనతో తెరిమి కొట్టాలి. దేవుని బిడ్డారా, హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకనే మొదటి దేవుడు ఏం చేస్తాడంటే నశింపజేస్తాడు. నువ్వైనా నేనైనా పాపం చేస్తే మాత్రం మనల్ని నశింపజేస్తాడంటే ఏంటి? మనం ఏదో విధానంగా చచ్చిపోతాం, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం, లేకపోతే రోగం వచ్చి, జబ్బు వచ్చి, జ్వరం వచ్చి చచ్చిపోతాము. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండమంటే నువ్వు పాపం పనులు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ చర్చికి వస్తే నువ్వు ఆస్వాదించబడవు, నువ్వు దీవించబడవు. కానీ దేవుని మాట ప్రకారం నువ్వు దేవుని మాట విని దాన్ని పాటించేవాడంట బండ మీద ఇల్లు కడతాడంట. నా మాట విని దాని చొప్పును చేయువాడు బండ మీద ఇల్లు కడతాడు. నీ ఇంట్లో ఎప్పటికీ అది ఎలాంటి జ్వరం వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, బాధ వచ్చినా నువ్వు కదలవు. నీతిమంతుడు కదలడాన్ని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు భక్తిహీనుడిగా ఉండి చర్చికి వస్తే నీకు సమస్యలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి, నీ కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ కుటుంబాలు బాధ రాకుండా, నీ కుటుంబాలు సమస్యలు రాకుండా, నీ కుటుంబాల్లో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నువ్వు మొదటిగా మారాలి. భార్యాభర్తలు మారాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థనతో విశ్వాసంతో ఉండాలి. అప్పుడే నీ కుటుంబాన్ని యెహోవా కాపాడుతాడు, అప్పుడే నీ భార్య పిల్లల్ని కాపాడుతాడు. దేవుని బిడ్డ, నువ్వు చెడ్డ పనులు చేస్తూ చర్చికి వస్తే మాత్రం దేవుడు నిన్ను కాపాడాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. అదే రీతిగా 66వ కీర్తన 18 ఒకసారి చూడండి. 66వ కీర్తనలు 18 వచనం అక్కడ చక్కటి మాట దేవుడు చెప్పుతున్నాడు. మనం ఒకసారి చూద్దాం. 66వ కీర్తనలు 18 వచనం ఒకసారి చదవండి. నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోయేను. రైట్, నేను చదువుతాను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినుడు. నిత్యము దేవుడు నా మనవి అంగీకరించుచున్నాడు. ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది. చెప్తా వినండి. ఇక్కడ ఏమంటాడంటే మన హృదయంలో ఉన్న పాపము. ఎక్కడున్న పాపం? మన హృదయంలో, మన చూపు ద్వారా, తలంపుల ద్వారా, హృదయం ద్వారా, కాలు చేతుల ద్వారా చేసిన పాపము మనం విడిచిపెట్టాలి. ఎట్లా పాపం చేస్తాం తెలుసా? మనం చేతులతో చుట్ట తాగుతాం, చేతులతో సారా తాగుతాం, చేతులతో కోట్రల బీర్లు తాగుతాం. ఇది చేతులతో చేసిన పాపం. దేవుని బిడ్డారా, ఒకవేళ చెడ్డ స్థలంలో నువ్వు వెళ్ళొద్దు. నువ్వు చెడ్డ స్థలంలో, పాపుల దగ్గర చెడ్డ స్థలంలో నువ్వు వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఆ కాళ్ళతో నువ్వు ఎక్కడికి వెళ్తావు? పాపము చేసే స్థలానికి వెళ్తావు. అది పాపం, కాళ్ళతో చేసే పాపం, ఈ చూపుతో చేసే పాపం. చూడొద్దని చెప్పేదానికి నువ్వు చూడటం వల్ల పాపం. ఇంకా నోటితో మాట్లాడొద్దు, ఈ చెడ్డ మాటలు మాట్లాడొద్దు, అబద్ధం ఆడొద్దు అని చెప్తే నోటితో అబద్ధం ఆడతావు, చెడ్డ మాటలు మాట్లాడతావు. ఇది పాపం. హల్లెలూయా. ఇవన్నీ ఇలా చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డ, ఇలా కాళ్ళతో, చేతులతో, చూపులతో, నోటితో చేసే పాపంలో మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అవి ఎక్కడుంటే తెలుసా? ఈ కాళ్ళతో చేసే పాపలు, కాళ్ళతో, చేతులతో, చూపులతో చేసే పాపలు ఎక్కడ నుండి వస్తాయంటే ఫస్ట్ హృదయం నుండి మైండ్లోనికి వస్తాయి. హృదయం నుండి మైండ్లోనికి వస్తాయి. మైండ్ దగ్గర వస్తాయి. కానీ దేవుని బిడ్డారా, ఈ మైండ్, మన బ్రెయిన్లో ఉన్న, మన మైండ్లో ఉన్న చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, మన హృదయంలో ఉన్న ప్రతి పాపము విడిచిపెడతాంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వింటాడు, నీకు లేవనెత్తుతాడు, నీకు ఆశీర్వదిస్తాడు, నీకు దీవిస్తాడు. దేవుని బిడ్డారా, గమనించండి. మన హృదయంలో ఉన్న పాపము,
మనం ఏం ఆలోచన చేస్తాం తెలుసా? మనం ఏంటంటే ఏదో ఒక చెడ్డ మాట మాట్లాడితే సంతోషం వస్తుంది అంటాం, కానీ సంతోషం రాదు. మన జీవితాన్ని పాడు చేస్తుంది ఆ మాట. ఆ చెడ్డ మాట నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ చెడ్డ మాట నీ బతుకును పాడు చేస్తుంది. ఆ చెడ్డ మాట అబద్ధము, చెడ్డ పనులు నువ్వు చేస్తే ఏదో సుఖం వస్తుంది అనుకుంటున్నావు, లేకపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు, ఆనందం సంతోషం వస్తుంది అనుకుంటున్నావు, కానీ అది లోకసరమైన సంతోషం, లోకంసరమైన సంతోషం, లోకంసరమైన ఆనందం, లోకంసరమైన చెడ్డ మాటలు నీకు లోక సంతోషం తెచ్చి పెడతాయి. హల్లెలూయా. నీకు దైవ సంతోషం తెచ్చి పెట్టదు. అందుకని ఇక్కడ ఏమంటుందంటే లోకంసరమైన ప్రతి పాపము విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? అప్పుడు నీ ప్రార్థన యెహోవా వింటాడు. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన ఏం చేస్తాడంటే దేవుడు వింటాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి 20వ వచనం చూద్దాం. దేవుడు నా ప్రార్థనను తోచివేయడు, నా వద్ద నుండి తన కృప తొలగిపోనీయడు, ఆయనను సనుతించబడును గాక. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అద్భుతమైన కృప, దేవుడిచ్చిన మంచి మరి ప్రేమ, దేవుడిచ్చిన మంచి దేవుడిచ్చిన మంచి ఆనందం, దేవుడిచ్చిన మంచి మరి ఆనందం, సంతోషం, ఇదొక వరం లాంటివి. ఆ వరాన్ని మనం కాపాడుకోవాలంటే మన నోటికి కళ్ళెమేయాలి, మన చూపుని కళ్ళెమేయాలి, మన చేతులని కళ్ళెమేయాలి, మన కాళ్ళని బేడిలేయాలి. హల్లెలూయా. బేడిలంటే ఏం బేడిలేయాలి? ప్రార్థనతో మనము మారమనసు పొందాలి. ప్రభా, ఇంక మీదట నేను పాపము చూడను, ఇంక మీదట నేను అబద్ధం ఆడను, ఇంక మీదట ప్రభా యేసయ్యా చెడ్డ పనులు చేయను, ఇంక మీదట ప్రభా అయా చెడ్డ స్థలానికి నేను వెళ్ళను. చూడండి, చర్చిలో ఏమో దేవదూతలు ఉంటారు విశ్వాసులు, గ్రామాల్లో ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కడ ఉంటారు తెలుసా? విశ్వాసులు కూడా కొంతమంది తాగబోతుల దగ్గర ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? అలాగే వీళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటారు తెలుసా? దేవుని బిడ్డారా, మొన్నటి రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఎలా బాధ అనిపించింది తెలుసా? మనకు తెలిసిన మన విశ్వాసులు, మనకు తెలిసిన విశ్వాసులు కూడా ఉన్నారు. అక్కడేంటంటే తాగబోతులతో ఉన్నారు. తాగబోతులతో మనకేం పని? వాళ్ళు తిని తాగి ఏం మాటలు మాట్లాడతారు తెలుసా? చెడ్డ మాటలు మాట్లాడతారు. కూర్చుంటే చెడ్డ మాటలే, నిలబడితే చెడ్డ మాటలే, పడుకుంటే చెడ్డ మాటలే, పడుకునేటప్పుడు కూడా నిద్రలో కూడా చెడ్డ మాటలే కలలు కంటారు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక నీతిమంతుడిగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నీకు పరిశుద్ధుడిగా మార్చాలనుకుంటున్నాడు. అందుకని దేవుడు ఆ పాపము నుండి నీకు నాకు విడిపించినప్పుడు పాపముతో నీకేంటి సాంగత్యం? పాపంతో సాంగత్యం చేయకూడదు. దేవుని బిడ్డ, అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడు? మన విశ్వాసులు సారాబోయట, మన విశ్వాసులు వడ్డించట, భోజనాలు, కూరలు అన్నీ ఏంటి? లోక కార్యక్రమంలో. దేవుని బిడ్డారా, దేవుని నువ్వు కోపం రేపుతున్నావు. దేవుని నువ్వేం చేస్తున్నావు తెలుసా? కోపం రేపుతున్నావు. దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని దుఃఖ పెడుతున్నావు. దేవుని సంతోష పెట్టే వ్యక్తి ఎప్పుడు పాప క్రియల దగ్గర మనం వెళ్ళొద్దు, పాప కార్యక్రమం దగ్గర మనం వెళ్ళొద్దు. వారు ఒకవేళ పిలిచిన జస్ట్ అట్లా వెళ్ళి చూచి రావాలి. వాళ్ళు పీకల దాకా తాగి ఏం చేస్తారు తెలుసా? కొట్టుకుంటారు. దేవుని బిడ్డ, కొట్టుకుంటారు, చంపుకుంటారు, నరుకుకుంటారు కూడా. అది లోక ధర్మం. దేవుని బిడ్డ గమనించండి. కానీ మనము ఒక మంచివాడిగా ఉండాలి, మంచివాడిగా మార్చబడాలి, మంచివాడిగా ఉండాలి, మంచివాడిగా మార్చబడాలి. మంచిగా బ్రతకాలంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ ప్రార్థన వినను. దేవుని బిడ్డలు గమనించండి. ఉపవాస ప్రార్థన వారం రోజులు, 21 రోజులు, 30 రోజులు, లేకపోతే 50 రోజులు ఉపవాసం చేసిన మయ్య గారు. దేవుని బిడ్డ గమనించండి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పాప క్రియల దగ్గర నీకేం పని?
దేవుని బిడ్డ గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వేంటంటే అక్కడ వెళ్ళినా నువ్వు అక్కడ సారా తాగకపోయినా సుట్ట తాగకపోయినా అక్కడ వెళ్ళి మరి అబద్ధం ఆడకపోయినా పాపము చూస్తున్నావు. నువ్వు ఏం చూస్తున్నావు? పాపము చూస్తున్నావు, పాపక్రియలు చూస్తున్నావు, పాప మాటలు వింటున్నావు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నావు, వాళ్ళ పక్కన కూర్చుంటున్నావు. పాప మాటలు వింటున్నావు. ఆ పాప మాటలు విని 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 నీ హృదయం పాడైపోతుంది, నీ మనసు పాడైపోతుంది, నీకు మంచి బుద్ధి లేదు. దేవుని బిడ్డలు గమనించాలి. మనం ఎలా ఆశీర్వదించబడతాం? చర్చిలో ఏమో దేవదూతల లెక్కే, లోక కార్యక్రమంలో దెయ్యం లెక్క కనపడుతున్న విశ్వాసులు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటుంటే మనం లోకముతో స్నేహం చేయొద్దు, మన జీవితాలు పాడైపోతాయి. లోకముతో స్నేహం చేయొద్దు, లోక క్రియలు చేయకూడదు. లోక కార్యక్రమంలో దేవుని బిడ్డలు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, దేవుని బిడ్డలు అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడలా. చూడండి, ఈరోజు లోకం సరంగా ఎలా ఉంటుంది తెలుసా? లోకస్తులు ఎలా ఉంటారు తెలుసా? పాపానికి లక్ష్యం పెడతారు, చేసింది గింత దాని ప్రచారం చేస్తారు, అన్ని గ్రామాలకు వెళ్ళిపోతుంది. మంచి పనులు చేస్తే మనం మంచి పనులు చేస్తే ఆ మంచి వార్త ఎప్పటికీ అది ప్రకటించబడదు. ఆ మంచి వార్త అనేక గ్రామాల్లో వెళ్ళదు. ఆ చెడ్డ వార్త ఎక్కడికి వెళ్తే తెలుసా? ఇక్కడ ఈ స్థలంలో నువ్వు పాపం చేసేవనుకో, అబద్ధం ఆడేవనుకో, ఆ ఒక పావు గంటలోనే అశుభ్రం అంతా పాక్కుంటుంది. దేవుని బిడ్డలు గమనించండి. లోకం మనం చూస్తుంది, అపవాది నీకు నాకు చూస్తున్నాడు. ఏంటి? పాపంలోని లాగటానికి, సులువుగా చిక్కులు పెట్టడానికి అపవాది నీకు నాకు లాగుతున్న. దేవుని బిడ్డలారా గమనించండి. హల్లెలూయా. అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపంని విడిచిపెట్టుడి. సులువుగా చిక్కులు పెట్టే నేను పోయినా నాకు కూడా పిలిచారు అయ్యగారు ఒకసారి రండి, మరి నువ్వు కూడా ఊరాడు కదా అని చెప్పారు. వెళ్తే అక్కడే కోటరాలు తాగుతున్నాను, అక్కడే ఏంటి రకరకాలు తాగుతున్నారు, అన్ని రకాల సారాలు తీసుకొచ్చారు. కంపుగా ఉంది. దేవుని బిడ్డ ఆడ ఉండేసరికి నేనేం చేశానంటే ఆడు ఉండలేక ఏం చేస్తాను, తట్టుకోలేక ఆ వాసనకి తట్టుకోలేక ఏం చేశాను తెలుసా? నేను వెళ్ళిపోతానని చెప్తే కొంచెం కూర ఇచ్చా, కూర పట్టుకొని వచ్చేసిన. దేవుని బిడ్డలు గమనించి తినని, వాళ్ళు తిన్న సుఖం లేదు, బతికిన సుఖం లేదు, చచ్చిపోయిన సుఖం లేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బతుకుతూ ఎక్కడికి వెళ్తారు తెలుసా? ధనవంతులు లెక్కే తినుము తాగుము, చచ్చిపోతే నరకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోనికి వెళ్తారు. వాళ్ళ ఆత్మ అగ్నిగుండంలోనికి వెళ్తుంది, నరకంలోనికి వెళ్తారు. కానీ మనం పరలోకం వెళ్ళాలంటే ఈ లోక పాపాన్ని విడిచిపెట్టాలి. లోక పాపాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి తెలుసా? సంతోషం ఇచ్చే దేవుని దగ్గర, సమాధానం ఇచ్చే దేవుని దగ్గర, బాగు చేసే దేవుని దగ్గర, బ్రతికించే దేవుని దగ్గర, మనం కాపాడే యేసు ప్రభు దగ్గర ఆయనతో గడపాలి, ఆయనకి మహిమపరచాలి, ఆయనకి సంతోష పెట్టాలి, ఆయనకి ఘనపరచాలి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డ. నువ్వు అయ్యగారు చూడలేదు, దేవుడు చూడలేదని గోడ పక్కన వెళ్ళి పక్కన ఇంటి వెనకాల ఇవన్నీ ఎక్కడ ఏం పాపం చేసినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మన దేవుడు కొనుక్కోడు, నిద్రపోడు. నీ కోసం నా కోసము మరణించాడు ఆ దేవుడు. నీ పాపల కోసం, నా పాపల కోసం, పాపము శాపము కొట్టివేయటానికి యేసు ప్రభు మన బతుకులు బాగు చేయడానికి కలువరి శిలువలో రక్తము కార్చాడు. హల్లెలూయా. దాని స్తోత్రం.
దేవుని బిడ్డరా గమనించండి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం పాపంని లక్ష్యం పెట్టొద్దు. పాపం గురించి మనము లక్ష్యం పెట్టకూడదు, పాపం వైపు చూడకూడదు, పాపం జరిగే స్థలాల్లో మనం వెళ్ళకూడదు. చిన్న చిన్న బచ్చగాలు గుడ్డగాలు ఏం చేస్తారో తెలుసా? పీకల దాకా తాగి, వాళ్ళకు పెళ్లి వయసు రాదు, ఏం రాదు, పీకల దాకా తాగి అమ్మాయిలు అబ్బాయిలు ముసలోళ్ళు మూకులు పెద్దోళ్ళు అందరూ తాగి ఇష్టానుసారంగా బ్రతుకుతూ భార్యను భర్త చంపుతున్నారు, భర్త భార్యను చంపుతున్నారు, పిల్లలను తల్లి చంపుతున్న తల్లిని, పిల్లల్ని చంపుతున్న తండ్రులు కూడా. దేవుని బిడ్డ కుటుంబాలు ఏమైపోతున్నాయో చెదిరిపోతున్నాయి. ఎందుకు? ప్రేమ లేదు, మనశాంతి లేదు, సమాధానం లేదు, సమాధానమైన మాటలు హృదయంలో లేవు. నీ జీవితాలు అంతే పాడైపోయిన బుద్ధులు ఉన్నాయి, చెడ్డ బుద్ధులు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి, పాప మాటలు ఉన్నాయి, రోత జీవితం, రోత బతుకే. నీకు మంచిది ఏడ దొరుకుతుంది? మంచి మాటలు ఏడ దొరుకుతున్నాయి? ఎక్కడ దొరికే? యేసు ప్రభు దగ్గర తప్ప నీకెక్కడ దొరకవు. నువ్వన్నీ ఇష్టానుసారంగా తాగుతూ తినుతూ తన్నాడుకుంటూ బ్రతుకుతే నీ జీవితాన్ని పాడు చేసి, నీ బ్రతుకును పాడు చేసి నువ్వే నశించిపోతావు. అందుకే యేసు ప్రభు ఏం చేస్తాడు? అబద్ధమాడే వరకు నశింప చేస్తా. వాళ్ళు నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఒకరు మేలు చేసేవారు కాదు. మేలు చేసేవారుగా ఉండాలి కానీ కీడు చేసేవారుగా ఉండొద్దు. క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేసేవారుగా ఉండాలి. కానీ దేవుని బిడ్డారా గమనించండి, దేవుని బిడ్డారా, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. కానీ అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అందుకని పాపాన్ని, ప్రతి క్రైస్తవుడు పాపాన్ని లక్ష్యం పెట్టొద్దు. పాపాన్ని ఏంటి లక్ష్యం పెట్టొద్దు. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆశపడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని కనపడతాడు. ప్రభా, నేను నా కుటుంబాన్ని నీలో వర్ధిల్లాలి, నీలో ఆశీర్వదించబడాలి, నీలో దీవించబడాలి, నీలో ఎదగాల ప్రభా అని ప్రార్థన చేయాలి. నాకున్న సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని తొలగించిన ప్రభాని అనుదినము ప్రార్థనతో జీవించాలి. దేవుని బిడ్డలు హల్లెలూయా, దాని స్తోత్రం. ఇంకొక వాక్యం చూద్దాం. కీర్తనలు 116 2వ వచనం చూడండి. దేవుని మాటలు వినాలి పిల్లలు. కీర్తనలు 116 అక్కడ చక్కటి మాట ఉంది చూడండి. 2వ వచనము, కీర్తనలు 116 2వ వచనము నేను చదువుతాను. ఆయన నా ప్రార్థన చెవియొగ్గును, కావున నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొర్ర పెట్టదాను. హల్లెలూయా. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండిను, పాతాళము వేదలు నన్ను పట్టుకొని ఉండినను, శ్రమయు దుఃఖమును నాకు కలిగిన. దేవుని బిడ్డారా చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడంట. ఏం చేస్తాడు దేవుడు? విడిపిస్తాడు. నువ్వు జీవితకాలం యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్న మొదలుకొని ప్రాణం పోయినంత సేపు నువ్వు ఏం చేయాలి? యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా రాజులకు రాజు, నీతిమంతుడు, సర్వాధికారు, నా దేవుడు గొప్ప దేవుడు. నీ హృదయంలో ఏం చేయాలి? విశ్వసించాలి. యేసు ప్రభు నీ హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి, దేవుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు, అప్పుడే నీకు దేవుడు సహాయం చేస్తాడు, నీకు దేవుడు దీపిస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. మనము మన పిల్లలు దేవుని ప్రభులో శిక్షలో మనం పెరగాలి, ఆస్వాదించబడాలి. అందుకే దేవుడు అంటాడు, నేను నా కుటుంబాలు ప్రభా నీ సన్నిధానంలో వర్ధిల్లాలి, దీవించబడాలని దావీదు ప్రార్థన చేస్తాడు. మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, భార్య కోసం, పిల్లల కోసం. సైలెంట్ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మన అనుదినము కాపాడుతాడు,
మన పాడి పంట, మన ఇల్లు, వాకిట్టు సమస్తము దేవుడు కాపాడుతారు. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే దేవుని మీద ఏమంటాడు తెలుసా? మన ప్రార్థన, ఆయన మన ప్రార్థనకి చెవి యోగాలి. ఎవరు? యేసు ప్రభు మన ప్రార్థన వినాలి. యేసు ప్రభుని ఇష్టడుగా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటుంటే, కావున నా జీవిత కాలము నేను యెహోవాను మొర్ర పెట్టుతాను. దేవుని నీవు ప్రార్థన చేస్తే ఎంత పెద్ద కష్టమైన, బాధైన, దుఃఖమైన, రోగమైన, సమస్య అయినా, నిందలైనా, అవమానాలైనా, నీకు ఏకతల చేసేవారైనా, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడేవారైనా దేవుడు మార్చుతాడు, నీలానాలా మార్చుతాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. ద్వితోపదేశ కాండము 32:11 ఒకసారి చూద్దాం. ద్వితోపదేశ కాండము మనము 32:11 ఒకసారి చూడండి. అప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 32:11 అక్కడ ఏమంటుంటే, నేను చదువుతాను. పక్షరాజు తన గూడు రెప్పి తన పిల్లల్ని పై అల్లాడుచు రెక్కల సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయిస్తున్నట్టు యెహోవాని నడిపించును. యెహోవా మాత్రమే వాణ్ణి నడిపించును. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, దేవుడు మనకు నడిపిస్తాడంట. పక్షిరాజు తన పిల్లలు ఏం చేస్తాడు తెలుసా? పక్షిరాజు అంటే గద్ద పిట్టే. పక్షిరాజు అంటే గద్ద పిట్టి ఏం చేస్తాడంటే, తన తుప్పని మొత్తం లీకి పిల్లకేనంటే రెక్క వత్తస్కే డివుడు తాకనేస్కే ఆ గద్ద పిట్టి బాకి తన రెక్కన పొర ఉదుకేసు పక్షిరాజు అంటే వాళ్ళకి తన పిల్లకి నేను తీరుతా ఇలే అల్లాడిపిస్తా నేర్పించుతా, ప్రకృతితో ఒప్పించుతా దేవుని మీద. అలాగే యెహోవా కూడా మనకు బాధ్యత ఒక పక్షిరాజు ఎలా నడిపిస్తున్నాడు, అలాగే యెహోవా కూడా నీకు నాకు నడిపిస్తాడు. యెహోవా నీకు నాకు కాపాడుతాడు. యెహోవా నీకు నాకు భద్రపరుస్తాడు. యెహోవా యేసయ్య నీకు నాకు నిన్ను ఎడబాయాలని చెప్పిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం దేవుని కోసం నిలబడాలి. అప్పుడు దేవుడు నీకు అన్ని విధాలను సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు నీకు రక్షకుడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు నీకు నీ కుటుంబాలు నీ ముత్తే పిల్లాకి స్వబతుడికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన ముందు కష్టం కనపడినా, మన ముందు బాధ ఉన్నా, మన మీదకి ఎలాంటి తెగులు వచ్చినా, రోగాలు వచ్చినా దేవుని మీద ఆధారపడాలి. మన భారం యెహోవా మీద మోపినప్పుడు అంట ఆ దేవుడు అంట మనకేం చేస్తాడు తెలుసా? విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి, చక్కటి దేవుని మాట. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, మనం మోయలేని భారం, మనం భరించలేని బాధ, మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు మనం మోసినంత మోయలేను. నేను ఇప్పుడు బ్రతకలేను. ఈ బాధ వల్ల నేను బ్రతకలేను. ఈ కష్టం వల్ల నేను బ్రతకలేను. ఈ రోగం వల్ల నేను ఇంకా బ్రతకలేను. నేను ఇప్పుడు చచ్చిపోవాలనున్నానండి. నువ్వు దేవుని దగ్గర కన్నీరుతో ప్రార్థన చేస్తే నువ్వు ఎంతవరకు అంతవరకు మోయలేని బాధ ఎవరు మోస్తారు తెలుసా? యెహోవా మోస్తాడు. నీ యావత్తు నా మీద వేయు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని బిడ్డ అబద్ధకుడుగా, అల్ప విశ్వాసుడుగా, భక్తిహీనుడుగా ఉంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఎలా చచ్చిపోతావు, ఎప్పుడు నశించిపోతావు నీకు నాకు తెలియదు. కానీ నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే, దేవుని మాట ప్రకారం జీవిస్తే, దేవుని మాట ప్రకారం నువ్వు నడిచినప్పుడు, దేవుని మాట ప్రకారం నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీకు పైకి లేపుతాడు. హల్లెలూయా. అందుకని నిన్ను కాపాడువాడు కొనెకొడు నిన్ను ప్రేమించే యేసు,
నిద్రపోడిన్నాడు. నీ భారము వహించే యేసు నీ కొరకే మరణించి చూడు. చూడండి, నీ కొరకే నువ్వు మరణించి చూడు. నీ కొరకు ఎవరైనా చనిపోతాడా? నీ కొరకు ప్రాణం పెడతాడా? నీ కొరకు మీ అమ్మ ప్రాణం పెడతాడా? నీ కొరకు మీ అమ్మ చనిపోతాడా? నీ కొరకు మీ అమ్మ నాన్నలు చనిపోతారా? నీ కొరకు నీ కుటుంబాలు, నీ రక్తబంధువులు ఎవ్వరు చనిపోడు. కానీ నీ కొరకు నా కొరకు మన యేసయ్య కలవరి చెరువులో మరణించాడు, రక్తము కార్చాడు. గమనించండి దేవుని బిడ్డలు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయము పరిశుద్ధంగా ఉంచాలి, మన దేహము పరిశుద్ధంగా దేవుని కొరకు ఉంచాలి. మన దేహము దేవుని పని చేయాలి. మన దేహముతో, మన కాలు చేతులతో, మన చూపులతో, మన నోటితో దేవునికి మహిమపరచాలి. అప్పుడే దేవుడు నీకు గొప్పవాడిగా చేస్తాడు. అప్పుడే దేవుడు నీకు మంచివాడిగా చేస్తాడు. అప్పుడే దేవుడు నీకు ఆస్వాదించాడు. అప్పుడు నీ కుటుంబం పట్ల దేవుని కంచె ఉంటుంది. అప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. అప్పుడు దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నీ మీద, నా మీద, మన అందరి మీదకి ఉంటుంది. ఎవరి మీద? నిజంగా యేసు ప్రభు కోసం నిలబడే వారి కొరకు. దేవుని బిడ్డారా, నీ పాడి పంటలు దేవుడు అన్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.